హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో ఈ నోటిఫికేషన్లో మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మార్చి 12వ తేదీ నుంచి ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు. అలానే ఫీ చూసుకున్నట్లయితే 550 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకేమో 750 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే, సో ఈ రిజిస్ట్రేషన్ ఫీ మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 12వ తేదీ నుంచి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. ఓకేనా, సో ఇది ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను మీకు డెమోగా ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా, అలానే మార్చి 12 నుంచి మే 13వ తేదీ వరకు వితౌట్ లేట్ ఫీ తోటి మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా, అలానే ఎక్స్ట్రా 250 రూపీస్ తోటి, అంటే విత్ లేట్ ఫీ 250 రూపీస్ తోటి మే 20వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 500 రూపీస్ తోటి కూడా మే 24వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ జూన్ 1వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ సెషన్ వచ్చేసరికి మార్నింగ్ 10 AM టు 12 ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. సెకండ్ సెషన్ వచ్చేసరికి 2 PM టు 4 PM అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది మనకు తెలంగాణ ఎడ్సెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే మార్చి 12 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు అనమాట. ఆ రోజు నుంచి ఒక విండో అయితే ఓపెన్ అయితే కాబోతుంది. ఓకేనా, అది ఓపెన్ అవ్వగానే నేను మీకు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా, సో స్టూడెంట్స్ ఇది మనకు ఒక నోటిఫికేషన్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఫర్దర్గా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్.